యేసుప్రభు మాటలు ఉంటాయి అయ్యారు, చదువుకోండి. మాది అల్లా మతం అండి, ఇది యేసుబాబు మతం. అది ఎవరు చదువుకునే వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు. అల్లా మతం అన్నది యేసుబాబు మతం అన్నది. అయితే ఒక చిన్న మాట చెప్తానండి. నేను అంత కష్టపడి మంచి వ్యాపారం చేసుకుంటున్నా, చాలా సంతోషం. అయితే మానవులమైనటువంటి మనకి కొన్ని మతాలని, ఏమంటే కొన్ని కులాలని, కొన్ని పరిస్థితులు ఉంటాయి. అది మానవులు కల్పించుకున్నదే. కానీ మానవులందరినీ పుట్టిస్తున్న దేవుడు ఒక్కడేనండి. మానవులకి అందరికీ గాలి ఒక్కటేనండి. మానవులందరికీ భూమి ఒకటే. మానవులందరికీ ఆకాశం ఒకటేనండి. కాబట్టి అండి మనం పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడేనండి. అది మీరు ఏ రూపంలో కొలుసుకున్నా. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్తుందండి. ఆయన మన పాపాలు పరిహరించుటకు నరవతారిగా ఈ లోకంలో ఎందుకు మన పాపాలు పరిహరించడానికి ఆయన శిలువలో మరణించిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రతి మానవుడు కూడా పాపేనండి. పాపం లేని వారు ఏ ఒక్కరు కూడా లేరండి. ఎవరైనా ఉన్నారంటారా అయ్యగారు? ప్రతి ఒక్క వ్యక్తిలోని పలు రకాలైనటువంటి పాపాలు ఉంటాయి. అయితే మనం నశించిపోవడం దేవుని చిత్తం కాదండి. ఎందుకు కాదంటే మనందరం కూడా దేవుని యొక్క చిత్తంలో చేయబడిన వారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ లోకంలో పుడుతున్న వారం. దేవుని యొక్క ఆజ్ఞ లేనిది ఎవరు కూడా ఈ లోకంలో జన్మించలేదు. అయితే దేవుని పిల్లలమని బైబిల్ చెప్తుంది. అయితే మనం నశించిపోవడం దేవుని చిత్తం కాదు. మనం పుట్టించిన వాడు దేవుడే కాబట్టి ఆయనే మనల్ని రక్షించడానికి నరవతారిగా లోకంలోనికి వచ్చి శిలువలో మరణించాడు. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి విడిపిస్తుందండి. కాబట్టి ఆయన మనం విశ్వసించినట్లయితే, అయ్యా నీవు నా పాపాల కొరకు మరణించావని నేను విశ్వసిస్తూ ఉన్నానని ఆయనకి క్షమాపణ ప్రార్థన చేసినట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని క్షమిస్తాడండి, రక్షిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట దేవుని రాజ్యంలోని మనల్ని చేర్చుకుంటాడు.